భారత అత్యున్నత సైనిక కమాండర్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సంచలన నివేదిక ఇచ్చింది. లోక్సభకు ప్యానెల్ కమిటీ నివేదిక అందజేసింది. మానవ తప్పిదం వల్లే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణించారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. ఈ మేరకు రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ లోక్సభకు నివేదిక ఇచ్చింది. బిపిన్ రావత్ మృతికి పైలట్ తప్పిదమే కారణమని ప్యానెల్ కమిటీ తేల్చింది. మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. డిసెంబర్ 8, 2021లో MI-17 హెలికాప్టర్ తమిళనాడులో క్రాష్ అయింది. తమిళనాడులోని కూనూర్ సమీపం అడవుల్లో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, భార్య మధులిక రావత్ తో పాటు మొత్తం 12 మంది చనిపోయారు. ఈ ప్రమాదం జరిగిన 3 సంవత్సరాల తర్వాత ప్యానెల్ కమిటీ లోక్సభకు నివేదిక అందజేసింది. మానవ తప్పిదం వల్లే ప్రమాదం సంభవించిందని తేల్చింది. రెండు 2017 నుంచి 2022 మధ్య కాలంలో భారత వైమానిక దళానికి సంబంధించి 34 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని 18వ లోక్సభ స్టాండింగ్ కమిటీ నివేదికలో పేర్కొంది. FY 2021-22 ఇయర్లో 9 ప్రమాదాలు జరిగాయని, ఇక డిసెంబర్ 8, 2021లో జరిగింది హ్యూమన్ ఎర్రర్ గా ప్యానెల్ తెలిపింది. హెలికాప్టర్ లోయ ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అయోమయంలో పడ్డ పైలట్ హెలికాప్టర్ ను మేఘాల్లోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అది కూలిపోయింది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డులను విశ్లేషించిన తర్వాత, కొందరు సాక్షులను కూడా విచారించిన తర్వాత ప్రమాదానికి గల కారణంపై ఓ అంచనాకొచ్చామని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో తెలిపింది. జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికతో పాటు మరో 12 మంది సాయుధ దళాల సిబ్బందితో కూడిన MI-17 V5 తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని సూలూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి వెలింగ్టన్లోని డిఫెన్స్ స్టాఫ్ సర్వీసెస్ కాలేజ్కు బయలుదేరింది. ల్యాండ్ చేయడానికి నిమిషాల ముందు కొండలపై కూలిపోయింది. ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది మృతి చెందారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ హెలికాప్టర్ క్రాష్ నుంచి బయటపడ్డ ఏకైక వ్యక్తి. అయితే అతను కూడా చికిత్స పొందుతూ వారం తర్వాత మరణించాడు. బిపిన్ రావత్ జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే వరకు భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా పనిచేశారు. ఆయనకు భారత ప్రభుత్వం 2021లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. బిపిన్ రావత్ ఉత్తరాఖండ్లోని పౌరి జిల్లాలో 16 మార్చి 1958న జన్మించారు. 1978 డిసెంబర్లో డెహ్రాడూన్లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో 11వ గూర్ఖా రైఫిల్ విభాగంలో 5వ రెజిమెంట్లో చేరారు. డెహ్రాడూన్లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా, దాంతో పాటు శిక్షణ బాధ్యతలు నిర్వహించారు. 2016 డిసెంబర్లో కమాండర్ ఇన్ చీఫ్ గా నియమితులయ్యారు. భారతదేశ అత్యున్నత సైనిక కమాండర్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సంచలన నివేదిక సమర్పించింది. లోక్సభకు ప్యానెల్ కమిటీ నివేదిక అందజేసింది. మానవ తప్పిదం వల్లే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణించారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. ఈ మేరకు రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ లోక్సభకు నివేదిక ఇచ్చింది. బిపిన్ రావత్ మృతికి పైలట్ తప్పిదమే కారణమని ప్యానెల్ కమిటీ తేల్చింది. మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. డిసెంబర్ 8, 2021లో MI-17 హెలికాప్టర్ తమిళనాడులో క్రాష్ అయింది. తమిళనాడులోని కూనూర్ సమీపంలో అడవుల్లో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, భార్య మధులిక రావత్ తో సహా మొత్తం 12 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం జరిగిన 3 సంవత్సరాల తరువాత ప్యానెల్ కమిటీ లోక్సభకు నివేదిక ఇచ్చింది. మానవ తప్పిదం వల్లే ప్రమాదం సంభవించిందని తేల్చింది. ఇక 2017 నుంచి